అధ్యక్షులు సంగీతం సీనన్న గారి పిలుపు మేరకు మరి 25 మరి 38 వార్డులో మరి అధ్యక్షుల ఎంపిక కొరకు మరి కార్యకర్తలందరి అభిప్రాయం తీసుకొని మరి వారికి ఎవరైతే బాగుంటది మరి పార్టీలో పనిచేసే వారు ఎవరు మరి కాంగ్రెస్ పథకాలని కూడా ప్రజల్లో తీసుకున్నటువంటి బాధ్యత ఆ వార్డు అధ్యక్షుడు ఉంటుంది కాబట్టి మరి ఎవరో చురుకైన కార్యకర్తగా మీ అందరి అభిప్రాయం మేరకు మరి ఈ వార్డుకు రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం మరి పేదల కొరకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి సిలిండర్కు 500 రూపాయలకే 1100 ఉన్న సిలిండర్ ను మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 500కి ఇచ్చినటువంటి ఘనత మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి మహిళలందరికీ కూడా ఉచితంగా తెలంగాణలో ఎక్కడ తిరిగినా మరి ఉచితంగా బస్సు ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను అమ్మా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని రకాలు 200 యూనిట్ కరెంటు బిల్లు గాని ఇంకా అనేక సంక్షేమ పథకాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు మరి మీకు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళొకసారి ఆదరించి మరి కాంగ్రెస్ ను సిరిసిల్లలో గెలిపించిన బాధ్యత మీ అందరిపైన ఉందనే విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు మరి ఖచ్చితంగా ఆటుగా పనిచేసి మరి అంత కార్యకర్తలు కలుపుకోపోయి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరు కొత్తగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా లోకల్ ఉన్నటువంటి వార్డు కార్యకర్తలందరినీ కూడా సంప్రదించి మరి పథకాలన్నీ కూడా ప్రజలకు వివరించేటువంటి బాధ్యత మన అందరిపై ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. మరి జిల్లా అధ్యక్షులు గారు ఒక్కటే చెప్పి మాకు సూచన చేసినారు. సిరిసిల్ల పట్టణం వార్డుకు సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ వార్డు నుండి మినిమం అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సభ్యులు అందరూ కూడా ఏ మీటింగ్ చేసినా ఖచ్చితంగా మీరు అందరూ హాజరు కావాలి. హాజరు కాని పక్షంలో మరి అధ్యక్షులు అనుమతి తీసుకొని ఖచ్చితంగా ఒక్కరు వచ్చిన 2, 3, 4 సార్లు చూస్తా రాకపోతే మరి అధ్యక్షుల వారు కూడా చెప్తా ఉన్నాను అధ్యక్షులు అనుమతి తీసుకొని మళ్ళీ కొత్త అధ్యక్షులు ఎన్నుకున్నబడుతుందని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులు మరి జిల్లా అధ్యక్షులు మరి మీ అందరినీ సంప్రదించిన తర్వాత మరి అందరూ పార్టీకి ఎవరైతే బాగుంటుందో మరి జిల్లా అధ్యక్షులే ఈ వార్డు అధ్యక్ష ఎన్నికలు వారి సమక్షంలో నిర్ణయిస్తారు కాబట్టి మరొకసారి కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యదేవరాజు గారి యొక్క ఆధ్వర్యంలో గత 4-5 రోజుల నుంచి ఈ 39 వార్డులలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధ్యక్ష కార్యదర్శులను కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడానికి ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి భాగంగా ఈ రోజు ఈ 2 వార్డులు 25వ వార్డు తర్వాత 38వ వార్డు ఈ వార్డులలో కాంటెస్ట్ చేసినటువంటి ప్రకాష్ గారు తర్వాత రవి గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసిండు మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోదరులు ఆకునూరి బాలరాజు గారు, వాళ్ళు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అలాగే మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోదరులు వేముల దామోదర్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాటికొండ శ్రీనివాస్ గారు, దత్తు గారు, రవి గారు, అలాగే వేణు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు కూడా అమ్మలు అక్కలు మీ అందరు కూడా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు మొన్న మీ వార్డులో కాంటెస్ట్ చేసినటువంటి ఒడ్నాల శ్రీనివాస్ గారు వాళ్ళ సతీమణి వదిన ఏం పేరు ఒడ్నాల లత వాళ్ళ ఆధ్వర్యంలో మీ అందరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మీ అందరూ మేము సైతం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తామని వచ్చినటువంటి మీ అందరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ వెల్కమ్ చెప్తూ పార్టీ బలోపేతం ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ
ఇలా ఓట్ల కోసమో లేకుంటే సీట్ల కోసం రాలే ఇక్కడికి. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో 10 సంవత్సరాలు ఇక్కడ కేటీఆర్ గారు మంత్రిగా ఉండే. మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ 10 సంవత్సరాల వాళ్ళు ఏం చెప్పారో అవి కూడా ఒక్కటి కూడా చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఈ 2.5 సంవత్సరాల క్రితం 32 నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే 6 గ్యారంటీలు చెప్పిందో కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా తూచా తప్పకుండా ఇవాళ అమలు చేస్తా ఉన్నాం. ఏదైతే ఆ రోజు ఎలక్షన్ లో హామీ ఇచ్చినామో అవన్నీ కూడా ఎక్కడ కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా అవన్నీ అమలు చేస్తా ఉన్నాం. మీరందరూ చూస్తా ఉన్నారు. ఇలా 10 సంవత్సరాల కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మీ వాడకట్లో ఒక్క ఇల్లు ఇచ్చినా కూడా ఇల్లు ఇచ్చినటువంటి పాపన అవ్వలేదు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ వార్డుల ఎన్ని ఇళ్లు ఇచ్చినామమ్మా? 11 ఇండ్లు ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. 30 వార్డులు ఎన్ని వచ్చినాయా? దాదాపు 20 ఇండ్లు. అంటే ఒక్కొక్క వార్డుకు ఇలా 20 ఇండ్లు మాకు జాగా ఉంది, మేము ఇల్లు కట్టుకుంటామంటే 5 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో వేసి మీకు ఇల్లు కట్టించేటువంటి బాధ్యతను ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉన్నారు. మీ అందరికీ తెలుసమ్మా 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క వాడకట్టు గల ఒక్క ఇంటికి కూడా రేషన్ కార్డు రాలే. ఇవాళ మాకు రేషన్ కార్డు కావాలి, లేకుంటే మా ఇంటికి కోడలు వచ్చింది, లేకుంటే మా కొడుకు వేరుపడ్డాడు, మాకు కొత్త రేషన్ కార్డు కావాలంటే వెంటనే కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి రేషన్ కార్డుకు 6 కిలోల సన్న బియ్యం ఇచ్చినటువంటిది ఎవరిస్తున్నారు? తీసుకుంటున్నారా లేదా? మీరు 6 కిలోల సన్న బియ్యం వస్తున్నాయా లేవా? ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి పాపన ఓలే. ఇవాళ మీరు ఎక్కడికొన్ని పోండి, సిరిసిల్లలో ఇందిరమ్మ ఇళ్లు ప్రతి గల్లీలో ఉన్నాయి. ప్రతి వారికి అడిగిన వారికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఇలా మీ అందరికి అమ్మ ఆడవాళ్ళకి అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం. మీరు యాదగిరిగుట్ట కోతారా, వెంబాడ కోతారా, నరసింహస్వామి గుట్ట కోతారా, ఇంకెక్కడికన్నా పోండి, మీకు అందరు కూడా ఎవరికి కూడా ఎక్కడికన్నా పోయిరండి. తెలంగాణలో ఆడబిడ్డలకు అందరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం. ఈ విధంగా ఏదైతే చెప్పినామో ఇలా 200 యూనిట్లు ఉన్నటువంటి వాళ్లకు కరెంటు మీకు ఉచితంగా ఇస్తా ఉన్నాం. కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే అమ్మా మళ్ళకందరు కూడా మీరు ఏదైతే ఇందిరమ్మ గ్రూప్ లో ఉన్నారో ఈ గ్రూప్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాలు మీకు లోన్లు వచ్చినాయమ్మా? రాలే. కనీసం పావాల వడ్డీ ఇయ్యలే. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి కూడా పావాల వడ్డీ చెక్కులు ఇచ్చి మళ్ళా 10 నుంచి 20 లక్షల లోన్లు మళ్ళీ ఇచ్చినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో రేపు వచ్చే నెల నుంచి కూడా మళ్ళా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది. ఈ విధంగా ప్రతి వారికి ఇలా ఎవరైతే కార్మికులు ఉన్నారో సాంచర్లు అనిపించేటువంటి కార్మికులు కానీ ఆసాంలో థిఫ్ట్ పథకం కింద వాళ్ళకు బీమా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసింది. మళ్ళా వచ్చేటువంటి నెల నుంచి ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది ఉచితంగా కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా పేదల బడుగు బలహీన వర్గాలకు మహిళలకు తోడుండి చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు జరగబోయేటి ఏదైతే ఇంకా కూడా ఇలా 3 సంవత్సరాలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అవన్నీ చేస్తా ఉన్నది. ఇంకోటి మీకు అందరు కూడా ముఖ్యమైన ప్రక్రియ ఇలా ఆగస్టు 3 దాకా మనం ఓటర్ ప్రక్రియ ఏవైతే మీ బిఎల్ వాళ్ళు ఉన్నారో ఫామ్లు ప్రతి ఇంటికి ఇచ్చారామా? తీసుకున్నారా మీరు? ఈ ఫామ్లు మళ్ళా వాళ్ళకు తిరిగి నింపి ఇవ్వండి. మీ ఇంటికి ఎవరైనా కొత్త కోడలు వచ్చినా లేకుంటే పక్కవారి ఇంకెవరున్నా కూడా ఇంటి ముంగటలో ఇంటి వెనుకలో ఎవరైనా ఓట్లు లేకుండా మీకు 18 సంవత్సరాలు నిండినటువంటి కూతురో కొడుకో ఉంటే కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నా లేకుంటే షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నా లేకుంటే మన ఇంట్లో ఎవరైనా వేరే పక్క వాళ్ళు లేకుంటే డెత్ ఉన్నా ఒక్కొక్కటి పేర్లు ఇద్దరున్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటి బిఎల్ఓ వస్తాడు. అలాగే మన కాంగ్రెస్ పార్టీ పక్షాల నుంచి బిఎల్ఏ కూడా ప్రతి ఇల్లు తిరుగుతా ఉన్నాడు. కంపల్సరిగా మీరు ఓటు హక్కును
అక్కడ నమోదు చేసి ఉన్నటువంటి ప్రక్రియ ఏదున్నదో ఎన్యుమరేషన్ ఫాము మీరు తప్పనిగా మీ ఫోటో పెట్టుకొని మీ నింపి వారికి ఇవ్వండి. తప్పనిసరి ఇవ్వండి. ఒకవేళ మీ ఓట్లు ఇక్కడ లేకపోతే వేరే దగ్గర ఉన్నాయనుకో షిఫ్ట్ చేసుకోండి. ఇక్కడికి పక్క వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదా వాళ్ళు కూడా ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చిరా లేదా కూడా తెలుసుకోండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోండి. మనకు ఓటు ఉంటేనే రేపు పొద్దున మనకు ఏ పథకాలైనా కూడా అర్హత ఉంటది. లేకుంటే ఓటు హక్కు లేకుంటే మనకు రేషన్ కార్డు గానీ ఇతరత్ర పెన్షన్ గానీ లేకుంటే ఇంకేవి కూడా మనకు అర్హులంగా కాకుండా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఈ ప్రక్రియను ఈ ఓటు హక్కును మనకు ఆగస్టు 3 వరకు ఇలా టైం ఇచ్చారు, పెంచారు. 25 వరకు ఉండే ఇలా 3వ తారీఖు వరకు ఉన్నది. ఎవరైతే ఇంకా ఫామ్స్ ఇవ్వలేదో, ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకోవాలో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీరు నమోదు చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో ఎన్యుమరేషన్ ఫామ్స్ అందరికి వచ్చినాయా లేదా, లేకుంటే ఎవరికి రాలేదు, ప్రతి ఇల్లు తిరిగి రవి గారు, ప్రకాష్ గారు ప్రతి ఇల్లు తిరిగి వారికి ఎన్యుమరేషన్ ఫామ్ వచ్చిందా లేదా, వాళ్ళు ఇచ్చిందా లేదా, ఇవ్వకపోతే వాళ్ళు తప్పనిసరిగా నింపి ఇచ్చేటువంటి బాధ్యత మీది. ఎక్కడైతే షిఫ్ట్ చేయనో, ఎవరైతే డెత్ చనిపోయి ఉన్నారో, లేకుంటే కొత్త నమోదు చేసేటి ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బిఎల్ఏలు ఎవరైతే BLA 2 ఇచ్చిందో ఇది వీళ్ళందరూ తప్పనిసరిగా ఈ ప్రక్రియను మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క ఓటు కూడా ఎక్కడ కూడా మిస్ చేయకుండా 25 వార్డులో ప్రతి ఇంట్లో కూడా ఓట్లు నమోదైనా లేదా, లేకుంటే ఏం చేయాలని తప్పనిసరి ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. సాయంత్రం వరకు ఆ సమస్యను మేము క్లియర్ చేస్తాం.